ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. పెద్ద సంగతి తెలిసిందే, ఇది క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. మరి సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించే చిత్రం ఎలా ఉండబోతోంది? అందుకు సంబంధించిన లైన్ బయటికి వచ్చింది. చరణ్ను మెగా ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో సుకుమార్ అలాంటి పాత్రలో చూపించబోతున్నాడట. ఇంతకీ ఏంటా రోల్ అనుకుంటున్నారా? పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ తో సుకుమార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం హీరో కోసం సుకుమార్ ఎలాంటి కథ రాస్తున్నాడు, ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ కొంతకాలంగా నెలకొని ఉంది. అందుకు ఇండస్ట్రీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. తెలుగులో కొన్నేళ్ల క్రితం వరకు కౌబాయ్ సినిమాల హవా నడిచింది. హాలీవుడ్ మూవీస్ ఇంపాక్ట్ కనిపించింది. మోసగాళ్లకు మోసగాడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఇక చిరు కూడా కొదమసింహంలో కౌబాయ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కొత్త చిత్రం స్టోరీ లైన్ ఇదే అని ప్రచారం సాగుతోంది. మెగా పవర్ స్టార్ ను సుకుమార్ కౌబాయ్ గా చూపించబోతున్నాడట. ఇది హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందట. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. చిరంజీవి దారిలో చరణ్ కూడా కొదమసింహం లాంటి పాత్రలో కనిపిస్తే మెగా ఫ్యాన్స్ కు పండగే. ఇక పెద్ద షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చరణ్, జాన్వీ కపూర్ పై హైదరాబాద్ లో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన మెలోడీని హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో మూవీ రిలీజ్ కానుంది. శ్రీలీలకు ఏం కాలేదు, శ్రీలీల సేఫ్. శ్రీలీల గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. ఇదంతా చూసి డాన్సింగ్ క్వీన్ కు ఏమైందని ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. టాలీవుడ్లో గందరగోళం కనిపించింది. ఇంతకీ శ్రీలీలకు ఏమైంది? ఎందుకు ఇలాంటి స్టోరీస్ కనిపిస్తున్నాయి? బాలీవుడ్ లో సయ్యారా రిలీజ్ కావడం ఏమో కానీ ఈ సినిమా వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ మాత్రం శ్రీలీలే. బాలీవుడ్ లో సయ్యారా రిలీజ్ కావడానికి, ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి శ్రీలీలకు ఏం సంబంధం అంటే అదో పెద్ద స్టోరీ. శ్రీలీల బాలీవుడ్ వరకు వెళ్లి ఆషికీ 3 అనే చిత్రం చేస్తుంది. ఇది ఆమె మొదటి హిందీ చిత్రం. సయ్యారా రిలీజ్ కి ముందు వరకు ఆషికీ 3 మూవీకి చాలా క్రేజ్ కనిపించింది. ఎప్పుడైతే సయ్యారా రిలీజ్ అయి ఆషికీ 3గా ఆడియన్స్ కు దగ్గరైందో, 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందో, శ్రీలీల హిందీ డెబ్యూ మూవీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆషికీ 3ని దర్శక నిర్మాతలు వాయిదా వేయక తప్పలేదు. సయ్యారా రిలీజ్ తర్వాత ఆషికీ 3 పోస్ట్ పోన్ కావడానికి మెయిన్ రీజన్ సయ్యారా కథ, ఆషికీ 3 కథ ఒకటే అని, సయ్యారా దారిలో ఆషికీ 3లో కూడా శ్రీలీల ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుందని రూమర్స్ మొదలయ్యాయి. దీంతో ఆషికీ 3 దర్శకుడు అనురాగ్ బసు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అసలు సయ్యారాకు ఆషికీ 3 స్టోరీకే సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు. అంతే, తన సినిమాలో శ్రీలీలకు ఏం కాదు అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో శ్రీలీల ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. పేరుకి మాలీవుడ్ యాక్టర్, కానీ దుల్కర్ సల్మాన్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు ఇదే దారిలో కన్నడ హీరో రిషబ్ కూడా టాలీవుడ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆల్రెడీ సుకుమార్ సీక్వెల్కు డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు హీరోలు చేయాల్సిన సినిమాలన్నీ పరభాషా నటులు చేసేస్తున్నారు. వరుసగా సినిమాలు చేయడం, 1కి 2 చిత్రాలు కమిట్ కావడం ఇప్పుడు నయా ట్రెండ్. ఆల్రెడీ దుల్కర్ ఫుల్ దూకుడు మీదున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత ఆకాశంలో ఒక తార రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ధనుష్ సంగతి తెలిసిందే. సర్ తో హిట్ కొట్టాడు. రీసెంట్ గా కుబేరాతో అంతకు మించిన విజయాన్ని అందుకున్నాడు. త్వరలోనే మరో తెలుగు చిత్రం అనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మాలీవుడ్ నుంచి దుల్కర్, కోలీవుడ్ నుంచి ధనుష్, శాండిల్వుడ్ నుంచి రిషబ్ ఇప్పుడు టాలీవుడ్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రిషబ్ శెట్టి ఇప్పటికే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో నటిస్తున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించే భారీ బడ్జెట్ మూవీలో నటించేందుకు డేట్స్ ఇచ్చాడు. ఇది రిషబ్ నటిస్తోన్న 2వ తెలుగు చిత్రం. గతంలో ఆకాశవాణి చిత్రాన్ని తీసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్నాడు. 18వ శతాబ్దం కథతో చాలా ఆసక్తికరంగా ఉండనుందట. కన్నడలో కాంతార సీక్వెల్ మాత్రమే చేస్తోన్న రిషబ్ తెలుగులో మాత్రం 2 భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఇక హిందీలో మరో 2 భారీ చిత్రాలు చేయబోతున్నాడు. కొన్నిసార్లు అన్ని తెలిసి కూడా రిస్క్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ చైతన్య. టాలీవుడ్లో ఒక మాస్ డైరెక్టర్ ఉన్నాడు, కానీ సీనియర్ హీరోలకు మాత్రమే బ్లాక్ బస్టర్స్ ఇస్తుంటాడు. యంగ్ హీరోలకు మాత్రం ఫ్లాప్స్ ఇస్తుంటాడు. అయినా సరే ఆ మాస్ డైరెక్టర్తోనే మూవీ చేయాలనుకుంటున్నాడు. ఇది రిస్క్ కాకపోతే ఇంకేంటి?
బోయపాటి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంటుంది? గత కొన్నేళ్లుగా బోయపాటికి హిట్ అంటూ వస్తే అది బాలయ్యతో సినిమా తీస్తేనే వస్తుంది. అలాని ఎప్పుడూ బాలయ్యతోనే చిత్రాలు చేయలేడుగా. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలతో మూవీస్ చేశాడు. కానీ హిట్ మాత్రం అందించలేకపోయాడు. ప్రస్తుతం అఖండ 2 తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఏడాది చివరి వరకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత అల్లు అర్జున్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు బోయపాటి. కానీ బన్నీ డేట్స్ ఇప్పుడు ఖాళీగా లేవు. బన్నీతో మూవీ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో నాగ చైతన్యతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీనివాస్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని సమాచారం. గతంలో సేమ్ బ్యానర్ లోనే తండేల్తో 100 కోట్ల వసూళ్లను చూశాడు చెయ్. ఇప్పుడు బోయపాటితో ఊర్రా మాస్ మూవీ చేస్తాడట. కానీ బోయపాటి కొన్నేళ్లుగా యంగ్ హీరోస్ కు హిట్ ఇవ్వలేకపోతున్నాడు. చేయ్తో అయినా సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడితో నాగ చైతన్య కొత్త చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత బోయపాటితో మూవీ ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ కూడా నాగ చైతన్య డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో నాగ చైతన్య కొత్త చిత్రంపై క్లారిటీ రానుంది.